అంటే ఏంటిది? ఒక మాట నేర్చుకుంటారని చెప్తున్నాను. మంత్రపు కట్టు లేక పాము కరిచిన యెడల మంత్రగాని చేత ఏమీ కాదు. అంటే మంత్రపు కట్టు చేత కరిస్తే మంత్రగాడి వల్ల ఏమవుతుందంట? మంత్రపు కట్టు లేకుండా పాము కరిస్తే గనక ఆడి వల్ల ఏం కాదంట. హల్లెలూయా. అంటే పామును పంపించి కరిచేటువంటి అనుభవాన్ని మంత్రగాడికి ఉందని చెప్తుంది వాక్యం. హల్లెలూయా. మంత్రగాడికి వాడు మాంత్రించి ఒక పాముని, రియల్ పాము కాదు, ఒక పాముని పంపించి కరిపించగలుగుతాడంట. అప్పుడు వాడి దగ్గరికి వెళ్తే ఆ కట్టు ద్వారా మరలా విప్పగలుగుతాడంట. అలా వాడు మాంత్రించకుండా మనం పంపామనుకో, మనం వాడి దగ్గరికి వెళ్ళామనుకో, వాడి వల్ల ఏమీ కాదంట. అంటే మాంత్రికుడు కూడా పాముని పంపించి ఎవరిని కరవాలో కరిపించగలుగుతాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు రక్తమందు కడగబడిన వారందరికీ ఉన్న శుభవర్తమానం ఏంటంటే, సర్పములను, భుజంగములను, నాగుపాములను అనగదొరుకుతామంట మనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏ మాంత్రికము, ఏ తాంత్రికము ఇజ్రాయేలుకి పనిచేయదు. దేవునికి మహిమ కలుగును గాక.